అయితే మన ఇప్పుడు బాలీవుడ్ సినిమాలకు కానీ మన తెలుగు ఇండస్ట్రీ లేదా మలయాళం ఇండస్ట్రీ తీసుకుంటే మలయాళంలో రియాలిటీకి సంబంధించి సహజ సిద్ధమైనటువంటి నిజ జీవితానికి సంబంధించిన కథలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు దర్శకులు. హీరోలు కూడా అదే విధంగా యాక్టింగ్ చేస్తుంటారు. మన తెలుగు ఇండస్ట్రీలో హీరోలు కానీ దర్శకులు కానీ అలాంటి సాహసం ఎందుకు చేస్తలేరు అంటే మేబీ వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ ఆ లెవెల్లో లేదని చెప్పొచ్చు. ఫస్ట్ డైరెక్టర్ల వే ఆఫ్ థింకింగ్ అంటే ఇప్పటికైనా మేము చెప్తున్నాం, చారిత్రకమైన స్టోరీస్ ఇప్పుడు వరకు అంటే ఇప్పుడు మా జనరేషన్కి ఒక అబ్దుల్ కలాం కానీ లేదంటే ఒక గాంధీ గారు కానీ లేదంటే అంబేద్కర్ గారు కానీ మేము ఎవరిని చూడాలి. అబ్దుల్ కలాం అంటే మాకు చూసాం కానీ మాకు అంత ఊహ లేదు. ఇట్లాంటివి తీస్తే ఏంటంటే ఓహో ఇట్లా ఉండే వల్ల మేము ఇంకా మంచిగా తయారవ్వాలని ఒక ఇంటెన్షన్ వస్తుంది. ఎంతసేపు వీటి మీద పడితే అది కష్టం అనమాట. అట్లాంటి రావాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది మేధావులు ఉన్నారు. ఇంతకుముందు టంగుటూరి ప్రకాశం పంతులు కానీ లేదంటే సర్వేపల్లి రాధాకృష్ణ కానీ వీళ్ళందరి జీవిత చరిత్రలు మనకు ఒక గుణపాఠం కావాలి. మనకు చెప్పేవాళ్ళు తక్కువయ్యారు. ఇప్పుడు టీచర్లు ఎట్లా ఉన్నారు, వస్తున్నారా ఇంపార్టెంట్ క్వశ్చన్లు అంటున్నారు, అవి చదివిస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, అవి ఎవరు చెప్పట్లా. సో ఇట్లాంటి సినిమాల ద్వారా మంచి ఒక మెసేజ్ ఇవ్వగలిగితే స్టూడెంట్ అబ్బా ఇట్లా ఉండే వల్ల పురాతన కాలంలో మనం ఇంకా మంచి ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఉన్నాం, మనం ఇంకా హైప్లో ఉన్నాం, మనం ఇట్లాంటివి చేస్తే కొత్త ఐడియాస్ వస్తాయి అనమాట. ఇప్పుడుండే స్టూడెంట్స్ కూడా అదేం లేకుండా వీళ్ళు చేస్తున్నారు, లవ్ స్టోరీలు వస్తున్నారు, వీళ్ళు ఆ లవ్ స్టోరీని ఫాలో అవుతున్నారు. బీటెక్ కాలేజీలో లాస్ట్కి ఏమవుతున్నారు, ఖాళీగానే ఉంటున్నారు. ఇట్లాంటివి అనుకో వాళ్ళకి ఓహో ఇట్లా ఉండేవాళ్ళు, మన వే ఆఫ్ థింకింగ్ అనేది ఇట్లా చేంజ్ అవ్వాలి. ఇప్పుడే పిల్లలు ఏం చేస్తున్నారు, స్కూల్ నుంచి వస్తున్నారు, బ్యాగ్ ఆడిసిరేస్తున్నారు, ఫోన్ చూస్తున్నారు. ఇంతే, ఫోన్ పట్టుకుంటే రాత్రి పడుకునే వరకు ఫోనే. అన్నం తినరా అంటే మొబైల్ ఇస్తేనే అన్నం తినరా అంటాడు. ఇప్పుడే పిల్లలు అంటున్నారు. సో చారిత్రకమైన సినిమాలు రావాలి. చాలా మంది ఉన్నారు, ఒకరు కాదు ఇద్దరు కాదు, వందల మంది ఉన్నారు. మంచి శివాజీ మహారాజ్ కానీ లేదంటే గాంధీ గారు కానీ ఇట్లా చాలా మంది ఉన్నారు. ఇట్లాంటి రియాలిటీ స్టోరీస్ తీసుకొని హిస్టరీ ఎట్లా ఉందో చెక్ చేసుకొని మంచి మూవీస్ తీయాలని మేము కోరుకుంటున్నాం. అయితే రీసెంట్గా ఏంది మన శంభాజీ సినిమాను కూడా నిజ జీవితానికి సంబంధించిన సినిమా వచ్చింది, మరాఠా యోధునిది. అదేవిధంగా మన శివాజీ మహారాజుకు సంబంధించి కూడా తెలుగు ఇండస్ట్రీలో కొంతమంది హీరోలను అడిగినట్టు సమాచారం, కానీ ఎవరు కూడా రెస్పాన్స్ కాలేదనేసి ఇప్పుడు తమిళ యాక్టర్ మన కన్నడ యాక్టర్ అయినటువంటి రిషబ్ శెట్టిని వరించిందనేసి సమాచారం. రిషబ్ శెట్టి ఆ పాత్రకు న్యాయం చేయగలుగుతాడా? ఖచ్చితంగా న్యాయం చేస్తాడు. మనం అంటే ఇన్ని మూవీస్ అన్ని ఒక ఎత్తు అయితే, ఎందుకంటే ఒక మూవీకి డైరెక్టర్ ఉంటాడు, ప్రొడ్యూసర్ వేరే వాళ్ళు ఉంటారు, మేనేజర్ ఉంటారు, సో ఉంటారు. ఒక మూవీ డైరెక్టర్ ఆయనే, హీరో ఆయనే, ప్రొడ్యూసర్ ఆయనే. ఇన్ని చెయ్యాలంటే కాంతార పార్ట్ 1 పార్ట్ 2 చూసే అట్లా ఉందో మూవీ. అసలు 16 కోట్లతో స్టార్ట్ చేసి 400 కోట్లు కొల్ల కూడా బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టింది. అసలు ఖచ్చితంగా న్యాయం చేయగలరని మేము అనుకుంటున్నాం. ఇంకొకటి మన తెలుగు ఇండస్ట్రీలో కూడా మొన్న జై హనుమాన్కి సంబంధించి పూజా కార్యక్రమాలు జరిగినాయి. మరి ఆ జై హనుమాన్లో ఇప్పుడు రిషబ్ శెట్టిని ఎన్నుకున్నాడు డైరెక్టర్. మరి తెలుగు ఇండస్ట్రీలో ఉన్న హీరోలు ఆ పాత్రకు సరిపోరు అంటారా? సరిపోరు అని అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక హీరోని ఒక విధంగా చూసాం, ఇప్పుడు సపోజ్ ప్రభాస్ని ఒక ఈ విధంగా చూస్తున్నాం. అవి తీసుకొని వస్తే ఏమవుద్దంటే రీసెంట్గా ఒక సినిమా తీశారు ప్రభాస్ గారు, బొమ్మల సినిమా అని చెప్పారు. వాళ్ళకి సూట్ అవ్వని సినిమాలు తీసి ఫ్లాప్ అయ్యే కంటే మంచి స్టోరీలు ఎంచుకొని చేయడం కరెక్టా కాదా? ఏ సినిమా ఎవరికి సెట్ అవుతుంది? ఇప్పుడు ఇంతకుముందు హనుమాన్ మూవీ తీశారు, ఎవరు అబ్బాయి పేరు అంటే ఇంతకుముందు చైల్డ్ ఆర్టిస్ట్గా చేసి రీసెంట్గా హీరో జై హనుమాన్, తేజ సజ్జా. ఎట్లా ఉంది మూవీ? కొల్లగొట్టిందా లేదా? అట్లా ఎవరికి ఏ పాత్ర సెట్ అవుతుందో, ఒకవేళ సెట్ అవ్వకపోయినా దాంట్లో ఇమిడిపోయే హీరో ఉండాలి. ఇప్పుడు నేను సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ దాంట్లో నేను ఒక మంచి లవర్ బాయ్గా ఉన్నాను, నెక్స్ట్ దాంట్లో మటుకు నేను రాజుగా చూడాలి, నన్ను నెక్స్ట్ మూవీలో ఒక పోలీసు లాగా చూడాలి. అంటే ఇప్పుడు శ్రీకాళ సుధీర్ కమిడియన్ గా మనకు పరిచయం, అతన్ని సడన్ గా అంటే అతను సీరియస్ గా సినిమాలు చేస్తున్నాం, మనం కమిడియన్ లాగే చూస్తున్నాం, అందుకని అతని సినిమాల మీద ఎఫెక్ట్ పడుతుంది. అవునా కదా? సో అట్లాగా ఏ క్యారెక్టర్లో కావాలంటే ఆ క్యారెక్టర్లో ఇమిడిపోయే వాళ్ళు కావాలి మన హీరోలు. సో అట్లాంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా డైరెక్టర్లు క్యాచ్ చేస్తారు అట్లాంటి వాళ్ళని. అట్లాంటి వాళ్ళు లేకపోతే ఇంకా పక్క రాష్ట్రాల నుంచి ఖచ్చితంగా ఫాలో అప్ చేయాల్సిందే.
అయితే ఇప్పుడు మన రామ్ చరణ్ సెట్ కాడా ఆ పాత్రకు, జై హనుమాన్ లో పాత్రకు? రామ్ చరణ్ సెట్ అవుతారా లేదా అనేది అది డైరెక్టర్ స్టోరీ బట్టే కదా బ్రో ఇప్పుడు ఉండేది. ఇప్పుడు డైరెక్టర్ స్టోరీ రాసుకుంటాడు, దాన్ని బట్టి ఈ క్యారెక్టర్ కి ఈ స్టోరీ ఎవరికి సెట్ అవుతారు, ఎవరికి సెట్ అయితే ఆడికి చెప్తారు స్టోరీ. నచ్చిన వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు ఇంతకుముందు ఈడియట్ ఇవన్నీ వేరే వాళ్ళకి చెప్పారు. ఈడియట్ పవన్ కళ్యాణ్కి వాళ్ళకి చెప్పారు. వాళ్ళు ఎవరికి సెట్ అవ్వాలో వాళ్ళకే సెట్ అయింది. ఈడియట్ హిట్ అయిందా లేదా, సో అది కాలం నిర్ణయిస్తుంది అంతే. ఓకే బ్రో, థ్యాంక్ యూ.